పోయేది అక్కడ కూలిపోయేది. అయితే అది దృష్టిలో పెట్టుకొని ఆయన ఈవెంట్ లో శివాజీ గారు ఏమన్నారు, మన మన కొంచెం హీరోయిన్ల పేర్లు కూడా తీసి వాళ్ళు పద్ధతిగా చీర కట్టుకొని వస్తారు, ఏ ఫంక్షన్ నీట్ గా వస్తారు, అమ్మవారు ఒక ఆదిపరాశక్తి లాగా కనిపిస్తారు ఆడవాళ్ళు అని మాట్లాడుతూ అలాంటి డ్రెస్సులు వేసుకొని రాకండి అని చెప్పేసి, సామాన్లు అని చెప్పేసి ఒక పదం వాడారు అక్కడ. ఆ పదం వాడే వరకు అందరూ ఫైర్ అయిపోయారు. ఫైర్ అయిపోగానే ఇంకా లేదు, ఇలా మాట్లాడతారు అలా మాట్లాడతారు ఆ లేడీస్ గురించి అని మొత్తం అది వెళ్ళిపోయింది చాలా వరకు. అది నాకు తెలియదు, నిన్న నైట్ చూసాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో టీవీలో చూస్తున్నారని నాకు తెలిసింది. తర్వాత ఆయన సారీ కూడా చెప్పారు. సారీ చెప్పిన తర్వాత ఇప్పుడు అనసూయ పేరు చిన్మయి అంటే ఎవరు, ఆమె పేరు ఎక్కడ వాడాలా ఆయన మాట్లాడలేదు. మనం చూసాము. మాట్లాడకుండానే ఈమె అనసూయ ఏమంటుందంటే ఇప్పుడు ఆ డ్రెస్సుల గురించి ఆయనకి కొంచెము వార్నింగ్ ఇవ్వడం, ఇలా మాట్లాడతారు అలా మాట్లాడతారు అని వార్నింగ్ ఇచ్చినప్పుడు గుమ్మడికాయ దొంగ భుజాలు అది ఏమో అంటారు కదా సామెత, అలాగే ఆమె ఫీల్ అయిపోతుంది. కానీ ఆమె గోవాకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంకో చోటకి వెళ్ళినప్పుడు ఆమె డ్రెస్సులు మాత్రం చాలా చాలా గలీజ్ గా వేసింది. అది చూడడానికే ఇబ్బంది వేసింది. ఆమె యూట్యూబ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టినప్పుడు చూసాము. ఎలాంటి డ్రెస్సులు అంటే చాలా చాలా చండాలమైన డ్రెస్సులు వేసిందాము. మరి దానికి ఏం చెప్పుకోవాలి? ఇలా వెళ్ళకండి. ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళేటప్పుడు కొంచెం చీర కట్టులో గానీ ఒక హాఫ్ శారీలో కూడా వెళ్తారు హీరోయిన్స్, అలా లేకుంటే చుడీదారు, గాగ్రాస్ అవి కూడా ఫుల్ ఉంటాయి. ఏదో అలాగా వెళ్ళండి అని చెప్పి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడారు. ఆయన తప్పే మాట్లాడారు. తర్వాత క్షమాపణ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత మాట్లాడిన దాంట్లో 1% తప్పు ఉంది అనుకుందాం, మిగతా 99% అయితే కొంచెం పాజిటివ్ అని మాట్లాడింది. అంటే మనం మంచిగా చెప్పిండు, ఎవరిని టార్గెట్ చేయలేదు, ఎవరిని పిన్ పాయింట్ చేయలేదు. శివాజీ గారు అంటే అందరు అమ్మాయిల గురించి చెప్పారు, మనం దేవతలాగా చూస్తాం అమ్మాయిలు అని చెప్పేసి అలా కూడా చెప్పారు. అది ఎవరు మాట్లాడలేదు, చెప్పలేదని చెప్పారు. దేవతలాగా ఒక ఆది పరాశక్తి లాగా కనిపిస్తే చీర కట్టులో ఒక ఆడపిల్ల అని కూడా చెప్పారు. మంచి మంచి వర్డ్స్ వాడారు. వాడిన తర్వాత ఇది చెప్తారు కదా, ఇది చెప్పినందువల్ల ఇంకా అందరికి కోపం వచ్చేసి ఫైర్ అయిపోతున్నారు. కానీ వీళ్ళిద్దరే ఎందుకు ఫైర్ అవుతున్నారు మధ్యలో వచ్చని చెప్పేసి అర్థం కాలేదు. ఇంకోటి ఏంటంటే తర్వాత ఆలోచన ఏమైందంటే, ఈ అనసూయ ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది. అందరు రెచ్చిపోయి మాట్లాడి ఇప్పుడు మహిళా కమిషన్ కి కంప్లైంట్ చేశారు. శివాజీ గారికి నోటీస్ కూడా పంపించారని చెప్పడం జరిగింది. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. ఇక్కడ చెప్పారు, అది నిజమో అబద్ధమో కంప్లైంట్ అయితే